జాతవేదసే శృణవామసో మమ రాతే యతో నిదహాతి వేదః సరః పరిషదతి దుర్గాణి విశ్వ. వద్దక్క, నా మాట విను. ఇంటించిట్టే పారిపోయి పార్థభవన్ కలుసుకో. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఇదే ఆఖరి అవకాశం. మండపంలోకి వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళడానికి వీలుంటదక్క. అర్థం చేసుకో, తొందరపడక్క, ప్లీజ్ అక్క. జాతవేదసే శృణవామసో మమ రాతే యతో నిదహాతి వేదః. ఎందుకే భయపడుతున్నావు? ఈ పెళ్లి జరగదని నీకు చెప్పాను కదా. అయ్యో, ఎలా జరగదే? వాణ్ణెవరు ఆపుతారు? నాన్నకెవరు చెప్తారు? ఆ దేవుడే ఆపుతాడు. ఎవరు ఏమనుకున్నా నాకు మాత్రం మీ మీద కాస్త కూడా కోపం లేదు నాన్న. ప్రపంచంలో ఏ తండ్రికి ఏ కూతురు మీద లేనంత ప్రేమ మీరు నా మీద చూపిస్తున్నారు. నా జీవితాన్ని నిలబెట్టాలని ఆరాటపడుతున్నారు. కానీ మీ ఆశలన్నీ కూల్చేసి నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి నాన్న. శతమానం భవతి శతాయ పురుషస్సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నమో నమో భవతి జ్ఞాయమానోత్నానాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి. వరు, ఈ పెళ్లి చీరలో నువ్వు ఇంకా బాగున్నావు. అవునా? థ్యాంక్ యూ. నీకు ఇంకా నమ్మకం ఉందా? ఉంది. ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి ఎలా ఆగిపోతుందో చెప్పవా ప్లీజ్? నేను ఎంతసేపు ఓపిక పట్టాను, నువ్వు కాసేపు ఓపిక పట్టలేవా? పద్మకోశ ప్రతీకాశగం హృదయంత్యాప్యతో ముఖం అథో నిశ్యావితస్యాంత్యేనాభ్యా కానివ్వండి ముపరితిష్టతు. త్వరగా కానివ్వండి. పిచ్చి వరుదిని 2 నిమిషాల్లో తాలి కట్టించుకోబోతూ కూడా ఇంకా ఏదో జరిగిపోతుందని ఆశపడుతుంది. పాతులు గారు,
ఎప్పుడు ఇదేనా? నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? మా ఆచారం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టాలి. మీ ఆచారం ప్రకారం బెల్లం బదులు మరి ఏమైనా పెట్టమంటారా? వదిలేండి, మీ ఆచార ప్రకారమే కానివ్వండి. అయితే లేచి ఎదురు బదులు కూర్చోండి. ఉమ్. రగులుతున్న భారతం రగులుతున్న జీవితం ఇది దురాగతం మానవతి బహిష్కృతం మృత్యుగీతమాలపించే క్షుద్ర రౌద్ర సంగీతం అయ్యా, ఇంక మీరు చెయ్యి తీయక తప్పదు. ఎందుకు? ఎందుకంటే జీలకర్ర బెల్లం పెట్టాలి కనుక. ఇది రగులుతున్న భారతం ఎద పగులుతున్న జీవితం శ్రీశైలం యాహే మాధవో వర్ధన కైలాసాది మహాశైలానాం తర్కమీమాంసాన్యాయ వైశేషిక భాషణ ప్రభాకర వ్యాకరణాది షట్శాస్త్రాణాం యదేవగణానాం నారద విశ్వామిత్ర వరాసత్రే వాల్మీకి గౌతమ ప్రగత్యాసాది వేటగాడి వేటుకి అలవాటు పడ్డ హరిణాలు ఆటవికుల రాజ్యంలో అబలల దుర్మరణాలు చీకటి రక్కసుడి చేత చిక్కుకున్న కిరణాలు పాశవికత పల్లవిలో మూగమోము చరణాలు అక్క అక్క, నా వల్ల కావట్లేదే. ఈ నొప్పుల్ని తట్టుకోలేకపోతున్నాను. పెద్దమ్మి, అయ్యయ్యో అక్క, సమయానికి నందు బాబు కూడా లేడే. ఇప్పుడు ఎలా రాజా బాబు? ఎలా ఉంది మావయ్య? ముందు మీనాక్షిని హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి. వరదని నువ్వురా. ఆగండి. వరుదిని ఎక్కడికి? నొప్పులు మీనాక్షికి, పెళ్లి వరుదినికి. మీనాక్షి ఇంకా ఇక్కడే ఉంటే డెలివరీకి కష్టం అవుతుంది. మీరంతా తీసుకెళ్ళండి. నేను వరుదిని మెడలో తాళి కట్టి అక్కడికి తీసుకొస్తాను. అయ్యో, ఎందుకు వరుదినికి ఎవరు తోడు లేకుండా? బాబు రాజా, మీ ఇద్దరు తీసుకెళ్తారా హాస్పిటల్కి? అది కాదు నాన్న. నాన్న, నిజంగా నొప్పులేనా? ప్లీజ్ నాన్న. అక్క నువ్వే తీసుకెళ్తానా? ప్లీజ్ నాన్న. మావయ్య లేకుండా పెళ్ళా? నేను చేసుకోను. పిచ్చోడువా? అక్కడ హాస్పిటల్లో భర్త గాని తండ్రి గాని సంతకం కావాలి. నందు లేడు. మాయ కూడా వెళ్ళకపోతే ఎలా? ఒకరు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి
అయ్యో అక్క ప్లీజ్ అక్క అలా మాట్లాడకే అక్క నాన్న మీరు మాయా ప్లీజ్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. కావాలంటే నువ్వు రాజా వెళ్ళండి, ఆయన ఇక్కడే ఉంటారు. చెప్తే అర్థం కదా నీకు? అమ్మి, అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క నేనే తీసుకెళ్తానులే బాబు. బిడ్డ బాధ చూడలేకపోతున్నాను. త్వరగా తీసుకెళ్ళండి. ఇక్కడున్న నా మనసు స్థిమితంగా ఉండదు. అమ్మి కాస్త ఓర్చుకో అమ్మి. జాగ్రత్త నాన్న. పోనీ బాబు పోనీ. జాగ్రత్త. కూర్చో. మంత్రులు గారు కానివ్వండి. గౌరీ మిమాయ సరళాని తక్షత్వేకపతి ద్రుపతి సా చతుష్పది అష్టాపది నవపది బభూవషి సహస్ర ఎంత గొప్ప ప్లానే సరే, పురిటి నొప్పుల సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని పెళ్లి తప్పించుకోవాలని చూసావా? అందుకేగా ఇంత ధైర్యంగా ఈ పెళ్లి జరగదు అంటున్నా. నీ ఆఖరి ప్రయత్నం కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక నోరు మూసుకుని తాళి కట్టించుకోవడమే. మా అక్కకు నిజంగానే నొప్పులు వచ్చాయి. అది నా ప్లాన్ కాదు. నా చివరి ప్లాన్ వేరే ఉంది. చివరి క్షణం దాకా ఓపిక పట్టు. పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 కోటి ప్రతిభ. వదలరా వదులు. ఇప్పుడు చేసుకోరా పెళ్లి. ఎవరిని చేసుకుంటావో చేసుకో, ఎవరి మెళ్ళో తాళి కడతావో కట్టు. కావ్య ఛీ, నోరు మోయ్. ఎలా కూర్చున్నావు వీడి పక్కన? వరుదిని, నువ్వు పాతు పంపిన మెసేజ్ చూసి మనసు రాయి చేసుకుని ఈ పెళ్లికి సిద్ధపడ్డావు. ఆ మెసేజ్ వెనక ఏదో కుట్ర ఉంది. ఈడ పాదునేదో చేసుంటాడు. అసలు ఏం జరిగిందో తర్వాత తేలుద్దాం. ముందు ఇక్కడి నుంచి బయటపడదాం. రా. రాజా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉందాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? పరిస్థితులు మార్చలేక ఇలాంటి వాడితో తాళి కట్టించుకుంటావా? నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి? ఇలాంటి వాడి దగ్గర తల ఉంచుతావా? నువ్వేనెంత కామ్గా ఉంది? అక్క, ఏ మనిషికైతే భయపడి ఇక్కడి దాకా వచ్చావో, ఏ మనిషిని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ క్షణం దాకా ఈ నరకం అనుభవించావో మాకు తెలుసు. ఇప్పుడు నాన్న ఇక్కడ లేరు. నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. పద వెళ్దాం. ప్లీజ్ రావరు. పాతు ఎక్కడైనా వెతికి పట్టుకొని నీ దగ్గర తీసుకొస్తాను. పొద్దున్న దాకా నీతో మాట్లాడిన వాడు సడన్ గా ఎలా మాయమయ్యాడో తేలుద్దాం.
రా వెళ్ళిపోదాం పద. రేయ్! ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు నాటకాలాడేది నువ్వురా. షడప్ షడప్. మీనాక్షికి నొప్పులు వచ్చాయని సీన్ క్రియేట్ చేసి పెద్ద ఆయన అవతలకు పంపిస్తే ఇక్కడ పెళ్లి ఆపేయచ్చానే కదా మీ డ్రామా. రే తర్వాత అని ఏం చెప్తారా? నా దగ్గర నుంచి వరుదిని తీసుకెళ్లి పార్దు కప్పచెప్తే మీ అందరినీ వరుస పెట్టి పెట్రోల్ పోసి తగులు పెడతాడు ఆ ముసలోడు, తెలుసా? ఏ పోరా. వరుదిని నీకు అప్పచెప్పడం కన్నా అదేనయ్యో. చేస్తే అందరం కట్టకట్టుకొని చేస్తాం. అడ్డొస్తే అందరం కలిసి నిన్ను చంపేస్తాం. అడ్డులే. ఏంట్రా ముసలుడు పక్కకెళ్ళగానే అందరి నోళ్ళు లేస్తున్నాయి, వ్యధవేషాలు వేస్తున్నారా? ఇక్కడ నుంచి వరుదిని అడుగు బయట పెట్టనెవరం. ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వేంటి ఏం మాట్లాడావు? నువ్వు పార్థు భార్యవే. పార్థు భార్యగానే ఇన్నాళ్ళు బ్రతికావు, ఇక ముందు కూడా పార్థు భార్యగానే బ్రతుకుతావు. వీడి బోడి బెదిరింపులకు భయపడి నీ లైఫ్ అంతా ఈ రాక్షసుడితో బ్రతకలేవే. మా మాట విని రా. పద. దీన్నేంటి అడిగేది? లాక్కెళ్దాం పదా. రేయ్! ఎలా లాక్కెళ్తారో నేను చూస్తాను. లాక్కెళ్ళు. ఏంట్రా నువ్వు చూసేది? ఏయ్! ఏంట్రా నువ్వు చూసేది? నా కోసం మీరెవరూ గొడవ పడొద్దు. ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఇంకొకసారి మీరెవరైనా గొడవ పడ్డారంటే నా మీదొట్టే. పంతులు గారు కానివ్వండి. బాలార్కకోటి ప్రతిభాం దృఢేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. వచ్చేసా అమ్మి. ఊరుకో. కొంచెం కొంచెం ఓర్చుకో అమ్మి. ఏమైందయ్యా? ఎవరో సార్ అడ్డం వచ్చారు. తప్పించకపోతే బండి కింద పడుతుండే సార్. సరే సరే త్వరగా పోనీ. మహాదేవ్యై చ పంతులు గారు విద్మహే. చదివిన మంత్రాలు ఎన్నిసార్లు చదువుతారు? నెక్స్ట్ ఏంటి? జీలకర్ర బెల్లం టైం దాటిపోయింది, ఇక మిగిలిందల్లా తాళిబొట్టు కట్టడమే. కానివ్వండి. ధ్రువంత ఇంద్రస్య రాష్ట్రం భారయ.
విశ్వ